హాయ్ అండి, నేను కటింగ్ వీడియో పెట్టాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో దానికి కంటిన్యూస్గా పెడుతున్నాను. ఇక్కడైతే బ్యాక్ పార్ట్కి ఫస్ట్ నేనైతే పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ని మెయిన్ పార్ట్ మీద వేసుకొని మనం రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ మనకి మంచి వైపు, తిరుగుల వైపు, మరల వైపు అంటారు కదా, అదైతే చూసుకోవాలి. ఫస్ట్ మంచి వైపు అయితే పైకి పెట్టుకొని, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పైపింగ్ అనేది లోపల వచ్చే విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ నెక్ పార్ట్ చుట్టూ స్టిచ్ అయితే వేసుకుందాం. పైపింగ్ పక్కగా రావాలి కుట్టు, లేదంటే పైపింగ్ మంచిగా రాదు, నీట్గా ఫినిషింగ్ అనేది ఉండదు. ఇప్పుడు ఆ నెక్ చుట్టూ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. నెక్ చుట్టూ చిన్న ట్రక్స్ అయితే పెట్టుకోవాలి. మనకి నీట్గా నెక్ అనేది తిరుగుతుంది రౌండ్గా. మనం ఏ షేప్ అయితే ఆ షేప్ అయితే ఇలా అయితే కట్ చేసుకున్నప్పుడు ట్రక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు పైపింగ్ పక్క నుంచి కుట్టుతూ రావాలి. పైపింగ్ మీద కాకుండా పైపింగ్ కింది వైపు నుంచి అయితే కుట్టుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, నెక్ అంతా చేతులతో మంచిగా అనుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి నెమ్మదిగా. ఇప్పుడు చుట్టూ అయితే మనం కుట్టు వేసుకుంటూ రావాలి క్లాత్ చుట్టూ. ఈ క్లాత్ అయితే మరీ అంత సిల్క్గా లేదు కాబట్టి నాకైతే జారడం లేదు. కుట్టడానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది క్లాత్. అదే సిల్క్ అయితే మీరు పిన్నులు అయితే పెట్టుకోవాలి. అలా చేతులతో సమానంగా అంటూ పైనుంచి కిందికి అయితే అనుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి, మధ్యలో ముడతలు అయితే రాకుండా. ఇలా చుట్టూ అంతా నీట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ట్రక్స్ అయితే వేసుకుందాం. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మధ్యలో పట్టుకొని లాగాలి కింది వైపుకు స్ట్రైట్గా. అలా అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి కింద నుంచి 1/2 ఇంచ్తో. ఇటు కూడా అంతే వేసుకోవాలి సేమ్. అదే బ్లౌజ్ అయితే 4 ఇంచుల వరకు అయితే వేసుకోవాలి. ఫ్రాక్ కాబట్టి పైదానికి వచ్చింది కుట్టు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కింది సైడ్ కట్ చేసాం కదా, దానికైతే పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద దాన్ని కూడా తిరగల వైపు పెట్టుకొని మనం కుట్టుకుంటూ ఉండాలి. నీట్గా పైపింగ్ పక్క నుంచి అయితే కుడుతూ రావాలండి నెమ్మదిగా. ప్రాక్టీస్ ఉంటే పర్వాలేదు, కొత్తగా అయితే కొంచెం కష్టపడాలి. క్లాత్ చుట్టూరు అయితే ముడతలు లేకుండా మనం క్లాత్ని అనేది సర్దుకొని కుట్టుకుంటూ రావాలి. దీనికి కూడా సేమ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ పైన కీ హోల్ షేప్ అనేది ఉంది కదా, దానికి కూడా నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. పెయింట్ అనేది ఉంది కదా ఆ బొమ్మలో,
మనకి స్ట్రైట్గా మంచిగా పై వైపుకి వచ్చే విధంగా చూసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ తలకిందులో అయినా కూడా కుట్టిన తర్వాత తీయాలంటే కష్టం. ఇలాంటి డిజైన్లు ఏదైనా ఉంటే మీరైతే అలా చూసుకొని వేసుకోండి. డిజైన్ లేకుండా ప్లెయిన్గా అయితే మనం ఎలా కుట్టినా కూడా సరిపోతుంది. సేమ్ ఇది కూడా అంతే, పైపింగ్ వేసుకోవాలి చుట్టూ. వేసుకున్న తర్వాత క్లాత్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ క్లాత్ని రెండు అతికేసుకుంటూ రావాలి. స్టిచ్చింగ్ గురించి కొంచెం తెలిసిన వాళ్ళైతే ఫాస్ట్గా ఉన్నా కూడా అర్థం చేసుకోగలుగుతారు. కొత్త వారైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కింది వైపు పైపింగ్ వేసుకోవాలి. కింది వైపున ఇలా కాకుండా మనం వేరే క్లాత్ పెట్టి అందులో పైపింగ్ థ్రెడ్ పెట్టి వేయాలి. కానీ నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేసాను తయారు చేసిన పైపింగ్ని. ఎందుకంటే కింది వైపు మనం వేరే పార్ట్ అతికి వేస్తాం కాబట్టి అంత కనిపించదని నేనైతే ఇలా వేసేసాను. వీడియోలో చూపిస్తున్నట్టు అలా జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ పెట్టుకున్నప్పుడు మనం జారిపోతుంది అనుకొని ప్లేస్ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే మనం అలా అయితే పిన్నులతో హోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. దీనిపైన మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇదే మెథడ్లో బ్లౌజ్కి కూడా బ్యాక్ డిజైన్ మనం డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ దీనికి కూడా ముందు వైపు అయితే ట్రక్స్ అయితే ఇచ్చుకోవాలి. నేనైతే వేస్తున్నాను, కొంతమంది అయితే వేయరు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు జాయింట్ అయితే చేసుకోవాలి. షోల్డర్స్ దీనికి కూడా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. షోల్డర్స్ వేసుకున్న తర్వాత ఆ పైపింగ్ అనేది అలా మనం అతికేసి కుట్టేయాలి. ముందు బ్యాక్ సైడ్కి, ఫ్రంట్ సైడ్ అయితే అలా ఉంచి కుట్టేయాలి. ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రాక్ యొక్క కింది భాగాన్ని అయితే నేను తీసుకొని 4 మీటర్స్ తీసుకున్నాను కదా, అందులో 2 భాగాలు అయితే నేను చేశాను. ఫ్రంట్ పార్ట్కి 2 మీటర్స్, బ్యాక్ 2 మీటర్స్. ఇలా నేనైతే కుర్చీలు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. టూ ఇంచెస్ పెట్టి అయితే నేను కుర్చీలు అయితే పెట్టుకుంటున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే కుట్టేసి ఇప్పుడు మనం కుట్టుకున్న దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టాం కదా, ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్ చేయాలి. మనం వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ కింది వైపుని పెట్టి బాడీ పార్ట్ మధ్యలో ఉండేటట్టు పై వైపుకు లైనింగ్ పెట్టేటట్టు అయితే మనకి లోపల కుచ్చుకోకుండా కుట్లు అనేవి లోపలికైతే వెళ్ళిపోతాయి. లోడింగ్ లాగా మనకు ఆ ఖర్చులు అనేవి కనిపించకుండా లోపల వైపుకి అయితే వెళ్ళిపోతాయి.
సేమ్ లైనింగ్ క్లాత్ కూడా అంతే తీసుకున్నాను. 3 మీటర్స్ అయినా సరిపోతుంది, కానీ నేను 2 అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి లోపల క్యాన్ వేసినలాగా కనిపించడానికి ఫ్రాక్ అనేది లుక్ బాగుండటం కోసం నేనైతే ఇలా ఎక్కువ అయితే క్లాత్ అయితే పెట్టి కుట్టేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్కి. నేను కటింగ్లో అయితే చూపించలేదు లైనింగ్ కట్ చేయడం. నా క్లాత్ మిగిలిన తర్వాత నేనైతే కట్ చేసుకున్నాను. హ్యాండ్ పొడవు తక్కువ ఉన్నట్టయితే తీసుకున్న లైనింగ్లోనే వచ్చేవి. ఇవైతే 19 సైజ్ అలా పొడవు పెట్టాను కాబట్టి నాకు లైనింగ్ క్లాత్ సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దీంట్లో కట్ చేసుకున్నాను నేను. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే అటాచ్ చేస్తున్నాను బాడీ పార్ట్కి. నేను బ్లౌజ్కి అయితే ఆర్మ్ రౌండ్ దగ్గర లోతు అయితే తీసుకున్నాను, కానీ హ్యాండ్స్కి అయితే నేను తీయను. నేను కుట్టేటప్పుడు ఎటువైపు వస్తుందో చూసుకొని ఫ్రంట్ పార్ట్ సైడ్ అక్కడ మాత్రమే ఒక 1/2 ఇంచుతో లోతు అయితే తీసుకుంటాను. ఫస్టే దాన్ని కూడా కుట్టు వేసుకొని కట్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ కట్ చేసిన తర్వాత మనం విడిపోకుండా ఉండడానికి కోసం. సేమ్ ఇటు కూడా కుట్టేయాలి. రెండో వైపు హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకుందాం. ఇదైతే బరువుకి జారిపోతుంది, పెద్ద టెంట్ హౌస్ లాగా అయితే ఉంది కుడుతుంటే. ఇప్పుడైతే మనం బ్యాక్ బొందులు ఉంటాయి కదా వెనక, అవి అయితే కుడుతున్నాను. దానికోసం ఒక 4 ఇంచెస్ క్లాత్ అయితే ఒక 1/2 మీటర్ అయితే తీసుకున్నాను పొడవు. వెడల్పు అయితే 4 ఇంచెస్, పొడవు అయితే 1/2 మీటర్ తీసుకొని కట్ చేసుకొని 2 బొందులు అయితే వెనక కట్టడానికి అయితే కుడుతున్నాను. ఇలా కుట్టిన తర్వాత బ్లౌజ్ ఫ్రాక్కు ఫ్రంట్ సైడ్ మన వైపుకు ఉండేటట్టు బొందు పెట్టుకొని కన్ఫ్యూజ్ కాకుండా లోపల వైపుకి బొందు వచ్చేటట్టు పెట్టుకొని కుట్టాలి. మర్చిపోయి అటు కుట్టామనుకోండి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే జాయింట్ అయితే వేసుకుందాం. ఫ్రాక్ మొత్తం ఖర్చు 1.5 వదిలేసాను కదా చేతులకి, ఆ 1.5 మాత్రమే చూసుకొని నేనైతే కుట్టుకుంటూ వస్తున్నాను పైనుంచి. చూడండి, ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత బాడీ పార్ట్ దగ్గర మాత్రమే కుట్టు ఆపేసేయండి. ఎందుకంటే సైడ్ జాయింట్ కూడా మనకి కనిపించకుండా నీట్గా ఉండడం కోసం. చూసారా ఎలా తీస్తున్నాను? లైనింగ్ అంతా ఒక సైడ్కి అయితే అంటున్నాను, పై వైపుకు. స్ట్రైట్గా కుట్టు అయితే పడిపోతుంది. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా ఒకేసారి కుట్టు అయితే మనకి వస్తుంది. చూడండి, అలాగే స్ట్రైట్గా వేస్తూ ఉండాలి. అప్పుడైతే మనకు ఆ ఖర్చు అనేది కనిపించదు, లోపల వైపు నీట్గా ఉంటుంది. చూసారా, అక్కడ జాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ అటువైపు ఉంటుంది, అటు నుంచి కుట్టుకుంటూ రావాలి పైనుంచి. సేమ్ అటు ఇటు కుట్టిన తర్వాత నాకు ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది. చూడండి, ఈ సైజు వాళ్ళ ఏ మెజర్మెంట్ ఎలా ఉంది? ఫ్రాక్ బాగుందా? నా స్టిచ్చింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. చూసారు కదా ఎలా ఉందో? ఆ కీ హోల్ అనేది కనిపిస్తుంది మంచిగా. అదే పెద్దవాళ్ళకైతే నెక్ కొంచెం కిందికి పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా నీట్గా బాగుంటుంది. అక్కడ చిన్నగా కావాలన్నది కాబట్టి నేను అలా పెట్టేశాను. దీని శారీ కంటే ఫ్రాక్ లాగా బాగుంది కదా. కుట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఉంటాను మరి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.